సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ఢిల్లీలో టుడే ఈరోజు ఏంటంటే ఈరోజు మనకి మెహందీ హల్దీ రెండు ఈరోజే ఉన్నాయి. ఇంకొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, ఎందుకంటే అటు సైడ్ వేరే ఉంటుంది, ఇటు సైడ్ వేరే ఉంటుంది. ఇక్కడ ప్రతిదీ చాలా స్ట్రిక్ట్గా చేస్తారన్నట్టు. సో అది నేను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోలో ఉండండి అండ్ ఈ వీడియోని లైక్, షేర్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వెళ్ళి మనం ఫుడ్ తినేసి జస్ట్ వీడియో ఎడిట్ చేయాలి నేను. సో చూద్దాం హల్దీ ఫంక్షన్ ఎలా జరుగుతుంది. ఇక్కడ వేరే జరుగుతుంది, ఎందుకంటే ఇది ఢిల్లీ కాబట్టి. హైదరాబాద్లో నార్మల్గా అయిపోతుంది, బట్ ఇక్కడ చాలా అది జరుగుతుంది. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది. ఇక్కడ మనకి వంట వాళ్ళైతే వచ్చారన్నట్టు అండ్ వీళ్ళు ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఈ ఫుడ్ మేము అక్కడికి పంపించాలి, పెళ్ళి కొడుకు వాళ్ళ ఇంటికి పంపించాలన్నట్టు. ఐ మీన్ స్వీట్ బాక్స్. नीचे जा रहे हैं सब, है ना? क्या करोगी नीचे जाके? नीचे जाके क्या करोगी? नीचे जाके क्या करोगी? हाँ, मैं गेम खेलूं और तुम? मैं इसके साथ खेलूंगा and मैं ఖాళీగా కూర్చుంటాం. ఏంటంటే వీళ్ళకి తెలుగు రాదు, సో హిందీ టాకే ఇక్కడ మీకు ఎక్కువ వినిపిస్తుంది. సో మీరే అండర్స్టాండ్ చేసుకోండి. నేను ఇందాక చూపించాను కదా అక్కడ వంటలు జరుగుతున్నాయి అనేది. కింద ఏం జరుగుతుందో చూద్దాం. సైలెంట్గా రికార్డ్ చేస్తాను, లేదంటే మా బాబాయ్ వచ్చి అంటారు. ఓకే, ఎవరు లేరు, ఇక్కడ చీకటిగా ఉంది. ఇక్కడ వంటలు చేస్తున్నారు, వంట పని మనిషి వాళ్ళు. Say hi. Hi guys, say hi. Hi कर दो. मम्मी hi कर दो. Hi कर दो. दिखा दिया. उधर भी दिखा दो. कह दो hi. సో వీళ్ళందరూ వంటలు చేస్తున్నారు ఈ రోజు ఫుడ్ కి. నెక్స్ట్ రూమ్ వెళ్దాం. నెక్స్ట్ రూమ్ ఏం జరుగుతుందో. నెక్స్ట్ రూమ్ లో పెద్ద మనుషులు ఉన్నారు, అక్కడికి వెళ్ళకూడదు ఎప్పుడు కూడా, పక్కకు తప్పుకోవాలి. ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, చూపిస్తాను సైలెంట్ గా. బ్యాక్ సైడ్ కూర్చున్నారు. మొత్తం వీడియో తీయను, ఎందుకంటే మొత్తం వీడియో సోక్ చేస్తున్నారు అని చెప్తారు, అందుకే తీయకూడదు వీడియో ఎప్పుడు. కానీ ఇతనికి జీటీఏ గురించి చాలా బాగా తెలుసు, నాకే తెలీదు జీటీఏ గురించి. జీటీఏ అతనా గేమింగ్ ఛానల్ కొత్తది పెడుతున్నాడు. ఇతను జీటీఏలో చాలా బెస్ట్ ప్లేయర్ అండ్ యూట్యూబ్ ఛానల్ తీద్దాం అనుకుంటున్నాడు నా ఛానల్ చూసిన తర్వాత. అండ్ ఇతనికి ఛానల్ ఈవినింగ్ పెట్టాలనేది అయితే ఆలోచిస్తున్నారు. మీకు ఇక్కడ తెలిస్తే కమెంట్ చేయండి, సరేనా? ఏమేమి ఉంటుందో అనేది. ఇగో ఇది దయ్యమ్మక బొల్లు. వాళ్ళ ఫేస్ పెట్టొద్దంట, ఇలా ఫేస్ అస్సలు పెట్టొద్దంట. వీళ్ళ ఫేస్ అందగతి ఫేస్ కదా, సో వీళ్ళ ఫేస్ అస్సలు పెట్టకూడదంట, అట్లనే ఉండాలంట. కానీ అయినా వస్తారు అగో. ఏంటంటే ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ కూతురు అండ్ బాబాయ్ వాళ్ళ కొడుకు ఉన్నాడు కదా, వీళ్ళతో అయితే ఫన్ చేసుకుంటున్నాం. సోకు నీది నాది అనుకుంటా. సో నేనైతే వీళ్ళందరూ నల్లోళ్ళు అని చెప్తున్నా. సో ఈమెనే అందగతి అనుకుంటా మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మేము టెంపుల్కి వెళ్ళబోతున్నాం. సో లెట్స్ గో. సో ఫైనల్గా టెంపుల్కి అయితే వచ్చేసాం అన్నట్టు. టెంపుల్ ఇక్కడ మనకు పక్కనే ఉంది, ఎక్కువ దూరం కూడా వెళ్ళాలి అవసరం లేదు. సో ఇక్కడ టెంపుల్ వ్యూ చూడండి. మన సైడ్ టెంపుల్ చాలా సపరేట్గా ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం అలా ఏమి ఉండదు. సో ఆ విధంగా నేనైతే దాన్ని చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ చూడండి, దేవుడు కూడా చాలా ఐ మీన్ ఎక్కడిది వాళ్ళకే స్పేస్ అనేది ఉంటుంది. సో ఇక్కడ శని మహారాజ్ ఉన్నారు, హనుమాన్ టెంపుల్ ఉంది, అన్నీ ఒక దగ్గరే పెడతారు అన్నట్టు. సో మన దగ్గర కూడా సేమే ఉంటుంది, బట్ మన దగ్గర వెంకటేశ్వర స్వామి ఎక్కువ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే కృష్ణునిది ఎక్కువ ఉంటుంది. అన్నీ ఒకటే కానీ మనకి టెంపుల్లో ఎక్కువ మహంతా ఎవరికి ఇస్తారు అనే దాని మీద ఉంటుంది. సో ఇక్కడ మనకి కృష్ణ టెంపుల్ అండ్ ఏముందంటే హనుమాన్ టెంపుల్, హనుమాన్ది అండ్ కృష్ణునిది. ఇక్కడ శివుణ్ణి అండ్ కృష్ణుడిని అయితే ఎక్కువ పూజిస్తారు అన్నట్టు. ఎక్కువ వీళ్ళిద్దరిదే మహంతా ఎక్కువ ఉంటుంది. మన దగ్గర అయితే వెంకటేశ్వర స్వామిని అండ్ హనుమాన్ని పూజిస్తారు, కానీ ఇక్కడ వీళ్ళిద్దరిని ఎక్కువ ఇస్తారు అన్నట్టు. పెట్టుకుంటున్నాం కెమెరా, లేకపోతే ఈ పిల్ల ఏమో అటు పారిపోతుంది అన్నట్టు. సో బ్యాక్గ్రౌండ్లో ఎటువంటి సౌండ్ వచ్చినా దాన్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే నాకు గొంతు అనేది బాగలేదు. సో దానివల్ల నేను వాయిస్ ఇవ్వలేకపోతున్నాను. అండ్ ఇంకొంతమంది తిక్కన కొడుకులు ఉన్నారు, వాళ్ళ వల్ల కూడా నేను ఈ వాయిస్ అనేది ఇవ్వలేకపోతున్నాను. సో ఆ విధంగా ఈ టెంపుల్ది ఒక వ్యూ అనేది చూడండి. ఇక్కడ అమ్మవారిది కూడా టెంపుల్ ఉన్నది అండ్ చూడండి. అండ్ ఇక్కడ కాళీమాతది కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కాళీమాత అండ్ దుర్గామాత అందరిది కూడా ఈ విధంగా రెడీ చేసి అయితే ఉంచుతారన్నట్టు చూడండి. అండ్ ఇది సరస్వతి మాత అన్నట్టు, ఇది కూడా చాలా బాగుంది. సో ఇది కాళీమాత అండ్ ఇక్కడ కొన్ని మాతలు ఉన్నారు. సో ఈ విధంగా పూజ చేస్తారు, దీపం పెట్టి. సో ఇప్పుడు ఈ పాట అనేది మీరు ఒకసారి వినండి, వాళ్ళు ఎట్లా పాడుతున్నారు అనేది.
माँ गोटे की चुंदड़ी मैं भूल गया मेरी माँ गोटे। ఈ విధంగా మా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ హల్దీ ఫంక్షన్ కూడా మేము ఇంటికి వెళ్ళే లోపు స్టార్ట్ అయిపోయింది. ఐ మీన్ మేము వచ్చిన తర్వాతనే స్టార్ట్ అయింది. మొత్తం వీడియోని క్యాప్చర్ చేయలేకపోయాను. బట్ ఇక ఈ విధంగా హల్దీ ఫంక్షన్ జరిగింది. అండ్ దాని తర్వాత కూడా చాలా జరుగుతుంది. ఇది జస్ట్ ఫస్ట్ అమ్మాయికి అయితే హల్దీ రసంని ఐ మీన్ ఆమెకు హల్దీ అదే పసుపు అనేది పెడతారన్నట్టు. ఫస్ట్ అయితే ఆమె పెట్టిన పూజ అదంతా రసం అయిపోయిన ఐ మీన్ కట్టుబాట్లన్నీ అయిపోయిన తర్వాత ఇక వేరే వాళ్ళకి పెడతారు. అండ్ ఇక్కడ డోలకు వేస్తారు అండ్ వీళ్ళు పాటలు పాడతారు. ఇందాక చూసారు కదా మరి ఏ విధంగా వాళ్ళు పాట పాడిరు. సో ఈ విధంగా ఇప్పుడు అంతా చేస్తారన్నట్టు. అండ్ అది వేసుకొని నెత్తి మీద పెట్టుకొని టెంపుల్కి వెళ్ళి అదంతా చేయాలన్నట్టు. ఐ మీన్ ఇంటికాడ టెంపుల్ సపరేట్గా క్రియేట్ చేస్తామన్నట్టు. అక్కడే చేసి అదంతా చేయాలి. అండ్ ఈమె నాకు కూడా ఇవన్నీ ఎక్కువగా ఏం తెలీదు. ఎందుకంటే నా ఫస్ట్ వెడ్డింగ్ ఇది. ఐ మీన్ మా చుట్టాలలో. సో కెమెరామ్యాన్ ఇక్కడ మూలలో నిల్చున్నారు అండ్ హల్దీకి అంతా డెకరేట్ చేశారన్నట్టు. కొంచెం ఈ విధంగా డెకరేట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఈ విధంగా హల్దీ పెట్టిన తర్వాత ఫొటోస్ అవన్నీ కూడా మేము క్లిక్ అయితే చేయించుకున్నాం అన్నట్టు. అండ్ ఇక్కడ డాన్స్ గీన్స్ అదైతే నార్మలే కదా. సో ఇక్కడ హల్దీ అమ్మాయి ఐ మీన్ పెళ్లి కూతురు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫోటోలు అవన్నీ అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే హల్దీ ఫంక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దానికోసం మేము రెడీ అవ్వాలి. అండ్ పైన కూడా సెటప్ అంతా మార్చేశారన్నట్టు. ఐ మీన్ హల్దీ నుండి మెహందీకి అయితే కన్వర్ట్ చేశారు. జస్ట్ ఆ బోర్డ్ అయితే మార్చారన్నట్టు. అండ్ కింద ఈ విధంగా ప్రిపరేషన్స్ జరుగుతుంది. ఐ మీన్ ఆ పాటలు పాడుతున్నారు. కొంతమంది హల్దీని పసుపునైతే కలిపిర్రు పెట్టడానికి. సో ఈ విధంగా ఇక్కడ కింద అయితే ఆగం ఉంది. సో ఇక్కడ మా బావ వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ అతనితోటే స్టార్ట్ చేయడం జరిగింది. ఏంటంటే నా బ్యాక్ సైడ్ వచ్చి నా మీద వేసేసారు. యాక్చువల్లీ నేనే అనుకున్నాను వెనకాల ఉన్న వాళ్ళకి వేస్తున్నారు అనేసి. బట్ నిజానికి ఏంటంటే నా మీదనే ఫస్ట్ అయితే వేసింది అన్నట్టు. సో ఈమెకు కూడా పూసేసింది చూడండి. ఈ విధంగా మాకు కూడా పూసిన తర్వాత ఈ విధంగా ఉండే మా లుక్ అనేది. ఇక ఫటాఫట్ హల్దీ అయితే మనకి అయిపోయింది. ఐ మీన్ పసుపు ఆట అయితే అయిపోయింది అన్నట్టు. చాలా క్రేజీగా ఉంది. సో ఈ విధంగా మెయిన్ పాయింట్ ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే మేము తీసుకొచ్చిన కట్నం కానీ ఏంది కానీ ఇప్పుడు ఆడపిల్ల నుంచి తీసుకొచ్చింది ఇప్పుడు పెట్టాలన్నట్టు. సో ఇప్పుడు మా బాబాయ్ పెడుతున్నాడు. ఎందుకంటే మా బాబాయ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి అయితే పెట్టిండు. సో మాదంతా శ్రమత లేదు కాబట్టి మేము ఈ కొన్ని ఐటమ్స్ అయితే తీసుకెళ్ళామన్నట్టు. మాది ఉన్నంతలోనే మనమైతే పెట్టేసుకున్నాము. సో దాంతో కొన్ని ఇష్యూస్ అయితే జరిగినాయి. అది నేను మీకు ముందు చెప్తాను. సో మా అన్న అయితే అక్కడ బొట్టు పెట్టి ఇట్లా ఈ కట్నం మీరు యాక్సెప్ట్ చేయండి అని చెప్పడం అయితే జరిగిందన్నట్టు. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఫంక్షన్ అయిపోయింది కాబట్టి మెహందీ ఫంక్షన్ స్టార్ట్ అయింది. అండ్ ఈ పిల్లకి మెహందీ పెట్టలేదని గోల చేస్తే నేను మెహందీ అయితే ఈ విధంగా దీనికి పెట్టేశాను. సో ఇప్పుడు మనం ఫటాఫట్ పైకి అయితే వెళ్ళిపోదాం. అక్కడ పైన ఏం జరుగుతుంది అనేది కూడా ఒక లుక్ అయితే చూసేసొద్దాం. లెట్స్ గో. ఏంటంటే నా అవుట్ఫిట్ని అయితే చేంజ్ చేసుకున్నాను. నేను పైకి వచ్చేసిన తర్వాత ఫస్ట్ తినేసిన తర్వాతనే స్టార్ట్ చేద్దాం ఫంక్షన్ అయితే అని చెప్పారు. సో నేనైతే ఫటాఫట్ తినేయడం అయితే జరిగింది. ఆల్రెడీ అందరికి వచ్చినారు కాబట్టి నేను కూడా కూర్చొని తినేసాను అన్నట్టు. అండ్ ఇప్పుడు కిందికి వెళ్ళి ఫటాఫట్ హల్దీకి రెడీ అవుదాం. ఐ మీన్ మెహందీకి. సో మెహందీకి నేను ఈ డ్రెస్ వేసుకున్నాను. ఎందుకంటే నేను ఎక్కువ డ్రెస్సెస్ తీసుకురాలేదు. సో అందుకే ఈ డ్రెస్ వేసుకున్నాను. సో ఫటాఫట్ పైకి అయితే వెళ్ళిపోదాం. అండ్ పైన ఏం జరుగుతుంది అనేది కూడా చూసిద్దాం. సో ఫైనల్ లుక్ నాది ఇది. సో ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చెప్పండి. ఎక్కువ రెడీ కాకుండా నార్మల్గా రెడీ అయితే అయ్యాను అన్నట్టు నేను. సో ఇప్పుడు చూడండి హల్దీ తోటి అయితే ఇట్లా చేసేసారు. అండ్ పైన సాంగ్ నడిస్తే డాన్స్ అయితే చేసామన్నట్టు. ఆ డాన్స్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మా వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారు. నువ్వు మాతో ఉండట్లేదు వాళ్ళతో ఉండట్లేదు అనేది. వచ్చి నుంచి మా దగ్గర లేవు కదా అయినా అరే వీడియో తీస్తున్నారా? వీడియో అయితే పైకి వెళ్ళాలిరా. వీడియో స్టోరేజ్ ఎక్కువైపోతుంది. అయినా సాంగ్ నడుస్తుంది అండ్ మేము కూడా పైకి అయితే వెళ్ళబోతున్నాం. అండ్ ఏంటంటే మధ్యలో అందరు వస్తున్నారు. సో వాళ్ళ పోజ్ని అయితే యాక్సెప్ట్ చేయండి. సో మా అక్క వాళ్ళ కూతురు అన్నట్టు ఈమె. సో అంటే మా అత్త వాళ్ళ కూతురు అంత పెద్ద రిలేషన్ అన్నట్టు. సో పైకి అయితే వచ్చేసాము. అండ్ పెళ్లి కూతురు అయితే కూర్చున్నది. ఐ మీన్ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. సో ఈమెనే పెళ్లి కూతురు. ఈమె పేరు అంశిక. సో ఇక్కడ ఫంక్షన్ స్టార్ట్ అయింది. చాలా మంది డాన్స్ చేస్తున్నారు. చాలా బాగా గ్రాండ్గా అయితే జరిగిందని అనుకుంటున్నాను. మెహందీ హల్దీ రెండు కూడా చాలా గ్రాండ్గా చేసిండు. అండ్ ఇక్కడ ఉన్న ఆంటీలు మాత్రం ఏం
చేస్తున్నారా అంటే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. అండ్ మేము కూడా అలా అలా కొంచెం పెట్టాం. అది ఇక్కడ మీరు చూస్తారు కదా, డాన్స్ ఎలా ఉంది అని కూడా చెప్పండి. సో ఇక్కడ మన రిలేటివ్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళు ఇతని ప్రాబ్లం ఏంటంటే తన అవుట్ఫిట్ అంతా బాగలేదు, ఇది అది అనేది అయితే ఉంది. కానీ దీనికి మాత్రం డాన్స్ తోటే సంబంధం, పక్కా ఏం జరుగుతుంది అనేది నాట్ మ్యాటర్. సో దీని టాస్క్ దీనిది. అండ్ ఇది ఏంటంటే డాన్స్ చేసి వీడియో చూపి అనేది అయితే చేస్తుంది అన్నట్టు. చాలా బాగా డాన్స్ చేసిందని చెప్తాను చూడండి. దీనికంటే బెస్ట్ డాన్స్ ఎవరైనా ఉంటారో చెప్పండి. చాలా బాగా డాన్స్ చేసింది పాపం. నేను ఇక్కడే ఎండ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఫంక్షన్ చాలా లేట్ నైట్ నడుస్తుంది. అండ్ డాన్స్ చేసిన వీడియో నేను దీంట్లో అప్లోడ్ చేయలేకపోయాను, ఎందుకంటే అది అన్ఫార్చునేట్గా డిలీట్ అయిపోయింది. సో ఇవాళకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్ కోసం రెడీ ఉండండి, ఐ మీన్ పెళ్ళికి. సో లెట్స్ గో, బాయ్.